వద్దు తల్లి. అబ్బో ఉన్నట్టు కారం ఎక్కుతుంది. నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు. హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. అండ్ ఈరోజు ఏంటంటే నేను మా అన్నతో జోలో చిప్ ప్రాంక్ చేయబోతున్నాను. ఫస్ట్ నేనైతే కిందికి వెళ్ళి ఇదిగోండి డిఫరెంట్ చిప్స్ లేసే సెట్ తీసుకొని వచ్చాను. యాక్చువల్గా అంటే ప్రాంక్ అంటే చెప్పి చేయం కాబట్టి అన్న చిప్స్ తోటి ఒక ఛాలెంజ్ చేస్తున్నామని చెప్పినాను. అందుకని నేనైతే కిందికి వెళ్ళి ఇవన్నీ తీసుకొని వచ్చిన. నాకు కింద అయితే జోలో చిప్స్ దొరకలేదు. గాయస్, మా అన్న పడుకొని ఉన్నాడు. తొందరగా మేమైతే జోలో చిప్ ఆర్డర్ పెట్టేస్తాము. ఇది రాను ఒక 20 minutes టైం పడుతుంది. అందులో మేము అన్నీ సెట్ చేసుకుంటాము. నేను కిందికి వెళ్ళి ఆల్రెడీ చిప్స్ అనేది తెచ్చేసిన. ఓన్లీ ఇది ఒక్కటి పెండింగ్ ఉంది గైస్. తొందరగా ఆర్డర్ పెట్టేస్తున్నా. మళ్ళీ మా అన్న లేస్తాడు. గాయస్, చెప్తే ఆర్డర్ వచ్చేసింది. గాయస్, జోలో చిప్ వచ్చేసింది. మా అన్న పండుకున్నాడు, అందుకని బయటకు వచ్చి చెప్తున్నాను నేను. మా అన్నని ఎలా చెప్పి ఒప్పించానంటే, మేము ముందు కూడా ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ చేసాము. ఈ మధ్య చేయట్లేదు, చాలామంది అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్. అలా చెప్పి ఒప్పించాను. నిజంగానే అడుగుతున్నారు. ఇంకా అదే పెట్టుకొని చెప్పాను. మా అన్న సరే అన్నాడు. ఇప్పుడైతే పడుకున్నాడు. ఆయన లేవగానే స్టార్ట్ చేస్తాము. అండ్ మీరు ఎవరైనా మన ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ తొందరలో ఈ వీడియో కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ మా అన్నని లేపాలి. అండ్ లేపి ఇంకా స్టార్ట్ అయితే చేస్తాం గైస్. జోలో చెప్పు. మా అన్నకు తెలీదు, పాపము నమ్మేసిండు నన్ను చూసి. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం గైస్. జోలో చెప్పు తిని మా అన్నకి మళ్ళీ పాపం కారం అవుతుందని నేనే ఐస్ క్రీమ్స్, జ్యూస్ అట్లాంటివన్నీ ఆర్డర్ పెట్టాను గైస్. మళ్ళీ అప్పటికప్పుడు ఏం పెడతామని. జోలో చెప్తున్నాక మళ్ళీ కారం అని ఏడుస్తాడని నేనే ముందు ఐస్ క్రీమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టేశాను జెప్టోలో. గాయస్, మా అన్నకి తెలియకుండా ఫ్రిడ్జ్లో దాచిపెట్టేద్దాము. అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. లోపల పెడతాం. చిప్స్ అమ్మ, చిప్స్ 5 రూపాయలు ఒకటి, 5 రూపాయలు ఒకటి. ఇక మొదలెడదామా? ఇప్పుడు అన్నకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి పెద్ద ప్లానింగ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. మేము ఫుడ్ ఛాలెంజెస్ వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. చాలా మంది అడుగుతున్నారు కదా, అందుకని ఫైనల్ గా మేము ముగ్గురం ఈరోజు ఒక ఛాలెంజ్ తో వచ్చాము. అది ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ 5 డిఫరెంట్ చిప్స్ ఉన్నాయి. బింగో, బ్లూ లేస్, రెడ్ లేస్, ఆరెంజ్ అండ్ ఎల్లో లేసెస్. ఇప్పుడు ఒక్కొక్కటి కళ్ళు మూసుకొని, అంటే లైక్ కళ్ళకి గంతలు కట్టుకొని తింటాము ఒక్కొక్కటి. అంటే ఇప్పుడు వదిన కట్టుకుంది అనుకో, మన ఇద్దరం కలిసి వదినకి ఇవ్వాలి. వదిన గెస్ట్ చేయాలి అది ఏం చెప్పు, అంటే లైక్ ఏ ఫ్లేవర్. లైక్ ఇప్పుడు ఇది ఇచ్చామనుకో, మనం వదినకి కళ్ళు గంతలు కట్టేసాం కాబట్టి తెలియదు. మనం ఇది తీసిస్తే వదిన చెప్పాలి అది టేస్ట్ చూసి అది ఏది అనేసి గెస్ట్ చేయాలి. కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్, అలా. ఓకే, అట్లా 5 ఇస్తాం. అవి మనం గెస్ట్ చేయాలి కళ్ళు మూసుకొని. లైక్ కళ్ళకి కట్టేస్తాము, ఒక్కొక్కటి ఇస్తాము, గెస్ట్ చేయాలి. మనం ముగ్గురం ఆడతాం అది. ఓకేనా? ఎలా ఉంది ఛాలెంజ్? ఇంకా ఫుడ్ ఐటమ్ పెట్టచ్చు కదా, ఎందుకు లేసే పెట్టారు? అంటే ఫుడ్ చేసిండొచ్చు కదా, నువ్వు బిర్యానీ అంటే అవన్నీ నార్మల్ గైస్. అది కాక మనం లేసెస్ ఎక్కువ తింటాం కాబట్టి తెలుస్తుంది కదా ఏ ఫ్లేవర్ ఏమని. నువ్వు ఇంకా ఎక్కువ తింటావు కాబట్టి నువ్వే విన్ అవ్వాలని. అంటే ముందు మీరు ఛాలెంజ్ చేసినండి గైస్. గెలిస్తే ఇద్దరు ఎవరో ఒకరు ఉంటారు, నేను గెలవను. అందుకే ఈసారి కూడా వాళ్ళిద్దరే గెలవాలని ఇచ్చాం. ఇదే అన్నమాట. ఇంకా మీకు ఇలాంటి ఛాలెంజెస్ ఏమైనా కావాలి, లైక్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ అవి కూడా ట్రై చేస్తాం. చలో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎవరు ఇవి వేసుకుందాం రండి.
ఇట్లా 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 పెట్టు. ఇట్లా పట్టుకొని ఉమ్. ఇట్లా ఇట్లా చేయాలి. అట్ట వేయచ్చు, ఇట్లా కూడా వేయచ్చు. ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఇట్లా అంటే ఇట్లా. సరే ఫస్ట్ ఎవరు అనేది చిన్నపిల్లలు నేనే. ఓకే గైస్, కట్టుకో. మంచిగా కొట్టదు కనిపించకుండా. కనిపిస్తే చెప్పాలి, దొంగట ఆడకూడదు గాయస్. చిన్న గట్టు, అంత గట్టికి కడితే ఎట్లా? సరే కనిపించకూడదు. ఇవెంత ఇవెంత చూడకుండా చెప్పాలి. కనిపిస్తా కనిపించట్లే. ఓకేనా? 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 ఓకే రెడీ? అడుగు ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఇది ఎంత? 1 నెంబర్స్ 5 ఇది 5 ఇది 3. స్టార్ట్ చేద్దామా? రెడీయా? రైట్. ఓకే కెమెరా స్టార్ట్ చేద్దాం. రెడీ గైస్, స్టార్ట్. స్టార్ట్. ఈ గేమ్ మనమే గెలవాలని మీరు కూడా ఎంకరేజ్ చేయండి. మనమే గెలుస్తాం ఈ గేమ్. లాస్ట్ టైం కూడా మనమే గెలిచాం. అలా కాదు తప్పించాడా? వావ్ ఓకే లెట్స్ స్టార్ట్. మీరేం మోసం చేయకండి, నేనే గెలుస్తా. మేమే మోసం చేయం. నువ్వు కరెక్ట్ గా గెస్ట్ చేస్తే మోసం ఏమో కెమెరాలో రికార్డ్ అవుతుంది. మేము ఏది ఓపెన్ చేస్తాం, ఏది ఇస్తున్నాం అంతే. మీరు తినకండి. ఇప్పుడు మీరు తింటే మీకు టేస్ట్ తెలిసిపోతారు. మళ్ళీ మీరు చెప్పేస్తారు. ఏం లేదు, మేమేం తినము. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం గైస్. అది ఊరికే పేరు చెప్పేయకూడదు. లేస్ అంటే లేస్ లో ఆప్షన్స్ ఉన్నాయి. ఏది ఏ కలర్ ది చెప్పాలి. ఓహో, ప్యాకెట్ కలర్ కూడా చెప్పాలా? అంటే ఇప్పుడు లేస్ అంటే దాంట్లో 4 డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి కదా, నువ్వు దాని కలర్ చెప్పాలి. ఇదిగో తీసుకో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మీకన్నా ఎక్కువ లేసి నేనే తింటా బయట కూడా. నాకు తెలుదా ఏంటి? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎంతసేపు తింటావు? గెస్ట్ చెప్పు. మరి ఇది వచ్చేసింది. ఒక్క బయట తిరగనే టేస్ట్ చెప్పేయాలి. నాకు తెలిసిపోతుందిలే, చెప్తాను. ఇది వచ్చేసింది టమాటా చిప్స్ రెడ్ కలర్ చిటికలే లేస్. ఇది అవునా? పక్క పక్క తిన్నావా నువ్వు ఇంతకి ఇది ముందు? తిన్నా. అంటే ఎప్పుడైనా తిన్న టేస్ట్ వస్తుందా? కరెక్ట్ అనుకుంటా. కాదు ఉండు. ఇది ఉంది, ఏంది చీజ్? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అదేలే రెడ్ కలర్. రెడ్ కలర్ ఫిక్స్. ఓకే నువ్వు తిన్న చెప్పు. రెడ్ కలర్ ది ఫిక్స్ అంటావు. ఫైనల్. ఏదైనా అనే ఆప్షన్స్ ఏమన్నా అంతేనా? ఫైనల్ ఛాన్స్ ఇస్తున్నాం. ఫైనల్ ఛాన్స్. ఐదర్ కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం. కన్ఫర్మ్ గా చెప్పు. కన్ఫర్మ్. మైక్ పెట్టారు వస్తాను. వెస్ట్ బెంగాల్ ఎట్లా చిన్నగా మాట్లాడు. ఓకే గైస్ సారీ. కన్ఫర్మ్ గా చెప్పు. రైట్ నాకు అవ్వచ్చు, తెలిసి రాంగ్ మళ్ళీ అవ్వచ్చు. డౌట్ ఒకటి ఉంది కానీ ఎల్లో చిప్స్ అనిపిస్తుంది నాకు. ఎల్లో అది లోపల టమాటా కొంచెం తక్కువ తగులుతుంది. అది ఉంటుంది కదా మమ్మీ. ఎల్లో చిప్స్ వాళ్ళు టమాటా కూర వేయలేదు అనుకుంటారు గైస్. అదే ఎల్లో పక్క. ఎల్లో పక్క. ఓకే ఇప్పుడు కరెక్ట్ గా ఎల్లోనా రెడ్డా? ఎల్లోనే. ఫైనల్ చెప్పు. ఎల్లోనే యార్. ఎల్లోనే యార్. ఓకే ఎల్లో అంట. ఎల్లో అంట. తీయండి ఇంకా దీన్ని తీయండి. ఎల్లో అంట. ఇది ఎల్లో అంట గైస్. ఇది ఎల్లో అంట. మీరు మోసం చేయకపోతే చాలు నాకు. ఎల్లో ఏముంటది? ఎల్లో ఏముంటది? ఎప్పుడు చూసినా తింటానే ఉంటాడు చిప్స్. నేను ఒకవేళ షాప్ పోయి 2-3 తెచ్చుకున్నాను అనుకో, ఒక్కటి తినాలో 3 తినేస్తాడు. అయ్యో అయ్యో. ఇప్పుడు ఒక్క చిప్స్ టేస్ట్ చూడకూడదు. మళ్ళా చూడకూడదు. అయిపోయింది అంటే ఒక ఛాన్సే. ఓకే రైట్. కానీ నువ్వు ఇంకో చిప్ కూడా తినొచ్చు నీకు అంత డౌట్ ఉంటే. కానీ నువ్వు తినాలి, నీ ఇష్టం, మేము చెప్పలేము. అంటే నీకు టేస్ట్ కరెక్ట్ గా తగలేదు, నాకు ఇంకో చిప్ కావాలంటే ఇస్తాము, కానీ నువ్వు అడగలేదు. మీరిద్దరు ఏంటి టార్గెట్ చేస్తారా ఏంటి నన్ను? టార్గెట్ కాదు. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ నీకు వచ్చింది కాబట్టి నేను జస్ట్ చెప్తున్నాం. ఇప్పుడు మీరు ఏంటి ఎవరు? ఇప్పుడు ఎవరు మళ్ళీ నువ్వు వేయాలి. మళ్ళీ నువ్వే వస్తే నువ్వు కూడా వస్తావు. వద్దు ఈ పనుల్లో కనిపించలేదు. ఇప్పుడు మా వదిన గైస్
గట్టి ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. గట్టావు కదా, నేను నీకు గట్టా. గట్టకు మరి అట్లా ఏమట్లా నాకు గట్ట కనిపించకుండా ఉంటే చాలు. కనిపించకుండా ఉంటే చాలు. గట్టి గట్టి మళ్ళీ ఏమంటారు చుట్టూ. ఓకే ఓకే ఓకే. ఇవి ఎంత? ఏం కనిపించట్లేదు. పెట్టారా ఎంత? ఏం ఫీల్ ఉండదు మామయ్య. పెట్టావా లేదా? పెట్టాము. 1 కరెక్ట్గా చెప్పడం. కరెక్ట్గా చెప్పింది. కరెక్ట్ కదా? ఇప్పుడు మామూలుగా ఎలా టెస్ట్ చేస్తుందో చూద్దాం గైస్. మా అన్న ఫస్ట్ అయిపోయింది, చేయలేడు. నీకు 0, నీకు పాయింట్స్ రాలేదు. సరే ఓకేలే. 0. ఇప్పుడు మోదనకి ఏదేస్తున్నామో తెలుసా? ఇదిగో ఏది ఇస్తున్నారు? సాల్టెడ్ ఇస్తున్నారు. ఎట్లా చెప్పిస్తారా? చెప్పేసామా? ఇవ్వు చేతులకి. నువ్వు తీసుకోవాలా? తీసుకోవాలి. ఒకటి ఇదిగో తీసుకో. నీకు ఏడుంది? ప్యాకెట్ ఏడుంది? కళ్ళు లేని కబోదిని ఇదిగో చెప్పా? చెప్పే. చెప్పే. చెప్పు అది. చెప్పాలి తొందరగా. నువ్వు టేస్ట్ చేద్దాం. తినండి. ఇది నాకు ఎందుకు ఓపెన్ చేస్తుంటే ఇచ్చారనుకుంటున్నా. ఏదో ఓపెన్ చేసాము. ఇందాక ఓపెన్ చేస్తుంటే ఇచ్చారనుకున్నా. ఇందాక ఏం ఓపెన్ చేసాము? చెప్పేదా? ఇప్పుడు టేస్ట్ తగిలింది. చెప్పండి చెప్పండి. ఇది స్పైసీ ఉంటుంది. స్పైసీ ఉంటుంది. ఇంకేదో చేసాము. ఇంకేదో టేస్ట్ వస్తుందా? చెప్పాలి త్వరగా. ఇది రెడ్ లేస్. రెడ్ లేసా? 3 ఉన్నాయి. రెడ్ కలర్ లేస్. ఏంటి పేరు? అదే ఫిక్స్ అవేనా? అది చెప్పాలి. ప్లేస్ ఏంటి? పేరు ఇదే రెడ్ కలర్ది. రెడ్ కలర్ ఉండే లేస్. నాకెందుకు అన్నిసార్లు అడిగితే మరి? అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. అదే అడుగుతున్నా. అదే అదే ఫైనల్. అదే ఫిక్స్. ఇంకొకటి తింటావా? లేదు, తింటే చూడు తెలుసా నీకు మళ్ళా. చాలా అంతే. రెడ్ ఫైనల్ ఆప్షనా? ఓకే, ఇంకో ఛాన్స్ ఇద్దాం. ఇంకో ఛాన్స్ ఇస్తున్నాం, ఒకసారి ఆలోచించుకో. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. ఎందుకు? అదేనా కాదని తెలుసుకోని పాపం. ఫైనల్ ఛాన్స్ నీకు ఇచ్చాము కదా, 2 ఛాన్సెస్. అబ్బో కమలాసన్. సరే, ఇంక 2 చిప్స్ ఇవ్వండి. ఇంక చిప్స్ ఇవ్వండి. దాంట్లో నీకేమనిపించింది? ఫైనల్ అదేనా అంతే, red. లేదా మార్చుకుంటావా? అట్లా ఏం లేదు. రెడ్డా? రెడ్ కన్ఫర్మ్. కన్ఫర్మ్ ఇంకా అయిపోయాను. కరెక్ట్ చెప్పాను. అన్నిసార్లు తీయండి ఇంకా. తినా కాదు, బ్లూ. అయ్యో కాదు, రెడ్ ఓపెన్ చేశారు. ఇంటెలిజెంట్ ఫెలో. కనబెట్టేసింది గైస్. ఇందులో టమాటో టేస్ట్ తగిలింది. దీనికి డిఫరెన్స్ టమాటో ఉంటుంది. మొదటికి 1 పాయింట్, మా అన్నకి 0. టేస్ట్ చూస్తే ఇట్లా చెప్పాలి. లాస్ట్ మిగిలింది నువ్వే కాబట్టి మళ్ళా నేను నీకే ఇస్తాం. ఇప్పుడు లాస్ట్ లో ఏది ఇస్తామని నేనే కట్టుకోవాలా? నేను కడతలే. చిన్న కట్టన్నా. బ్లాక్ గా మొత్తం డార్క్ అయిపోతుంది. లేదు 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 లేదు. లూజ్ అయిపోయింది. కనిపిస్తుందా? కనిపిస్తలేదు నాకే. నిజంగా నిజంగానే గో. ఇప్పుడు ఇయ్యి అంటే అబద్ధమే చెప్తున్నారు. నాకు అర్థమైపోయింది. నిజంగానే. ఓకేనా? కళ్ళు గట్టిగా ఇస్తున్నావా? ఇస్తున్నా ముందు. అమ్మా ఒక దాంట్లో ఏం టేస్ట్ తగిలింది చెప్పు. ఏదనిపిస్తుంది?
నాకు ఐ థింక్ ఆరెంజ్ ఏమో అనుకుంటున్నా. ఆరెంజ్ లేస్. ఆరెంజ్ అనుకుంటున్నా. ఇంకోటి ఇస్తాను. చెప్పాలి త్వరగా. ఆరెంజ్. ఆరెంజా? ఇంకేమైనా చేంజ్ చేసుకుంటున్నా? అంతేనా? ఆరెంజ్. సరే ఇంకోటి ఇచ్చామా? ఆరెంజ్ అని ఎందుకు అనిపించింది? ఆరెంజ్ బాగుంటుంది, టేస్ట్ నాకు ఇష్టం అది అందుకే. బా అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఆరెంజ్ బాగుంటుందంట టేస్ట్. సో ఆరెంజ్ అనిపించిందంట. సరే. ఆరెంజ్. ఆరెంజ్లో ఏమేమి ఉన్నాయి? ఆరెంజ్ లోనే చిప్స్ ఉంటాయి. బా. మళ్ళీ పంచి. ఓకే తీసి చూద్దాం ఇప్పుడు. ఆరెంజ్. ఇది ఆరెంజ్. ఆరెంజ్. ఆరెంజ్ రైస్. మరి ఎందుకు ఓపెన్ చేసాను? అది ఓపెన్ చేసాక ఇది ఇచ్చావు. ఇప్పుడు ఆర్డర్ వైజ్ వెళ్ళిపోదాం. నేనే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకే. ఓకేనా? మళ్ళీ ఇట్లా అంత లేదు ఇంకా. ఇప్పుడు ఆల్మోస్ట్ తినేసాం అంటే కాబట్టి ఇది ఓపెన్ చేసాం కాబట్టి ఇది అనుకున్నది, కానీ ఇదే ఇచ్చాము. సౌండ్ వచ్చింది అనమాట. ఓపెన్ చేస్తున్నారా లేదా అనేసి సౌండ్ వచ్చింది, అందుకని చెప్పేసి. కానీ నాకు టేస్ట్ కూడా కొంచెం అలానే కొడుతుంది. నాకు కట్టండి. అయ్యో భగవంతుడా, నీకెలా చెప్పాలి? కట్టండి.